మీకోసం మన అబ్బాయి కోసమే నేనింత కష్టపడుతున్నాను. అన్నింటినీ ఇది నాశనం చేసేసింది. ఇది చైర్మనా? మీరందరూ ఇది చెప్పినట్టు విని పనిచేయాలా? వినడానికి అసహ్యంగా ఉంది. నిన్న పుట్టిన పుట్టగుడిగిది. దీనికి మీరు చేతులు కట్టుకుని పనిచేయాలా? ఇందులో మీకు సంతోషం కనిపిస్తోందా? ఇలా చూడు, బంగారి టాలెంట్ ఉన్న అమ్మాయి, అందుకే అమ్మ బంగారికి ఆ పదవిని అప్పగించారు. ఇందులో నీకెందుకు కడుపుమంట? ఎంతైనా బంగారి నీ కోడలే కదా. మీరిలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? మన కొడుకు కదండి కుటుంబానికి వారసుడు. వాడికే కదండి న్యాయంగా ఈ పదవి రావాలి. లేదంటే మీరు కదా చైర్మన్ గా ఉండాలి. ఇదెవరండి? నిన్న వచ్చింది ఇది. దీనికి కుటుంబానికి ఏంటి సంబంధం? మీనా, తాను ఈ ఇంటి కోడలు, ఏంటి సంబంధం అని అడుగుతున్నావు? అవును, కోడలు. ఏదో ఆశపడి తాళి కట్టించుకుని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. మీకసలేం తెలీదండి. అయ్యో, వయసు అయిందంటే బుద్ధి మందగించిపోతోంది. అందుకే అత్త ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అత్తయ్య, చాలా ఆపండి. ఏయ్, ఏంటి మీనా అని ఎదిరించి మాట్లాడేంత పెద్దదానివయ్యావా? పిన్ని, ఇది నాకు మా అత్తకి సంబంధించిన విషయం. ఇందులో మీరు మధ్యలో దూరకండి. అప్పుడు జరిగేది వేరు. ఏంటి మా వదిన్ని అడ్డుకుంటున్నావు నువ్వు? అలానే మాట్లాడతాను. నేను మీ కోడల్ని. మీరు తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి. వాటన్నింటికి మీకు హక్కుంది. కానీ జాన్సమ్మని మాట్లాడుతుంటే నేను ఊరికే కూర్చోలేను. అవును, సడన్ గా అన్నిటి నుంచి జాన్సమ్మని తప్పుకోమంటున్నారే, ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? అత్తయ్య, నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన మీకొచ్చుండదు. ఎవరు అడగమన్నారు? అత్తయ్య, కుటుంబాన్ని ముందుకు నడిపించే స్థానంలో ఉన్నారు. మా అందరికీ మంచిది చెడేది అని మీరు నేర్పించాలి. ఇలా వేరే ఎవరో చెప్పిన మాటలు విని తప్పుగా మాట్లాడకండి. అది మీకు మంచిది కాదు, ఈ కుటుంబానికి మంచిది కాదు. ఏంటి వదిలేస్తే నీ పాటికి మాట్లాడుతూనే ఉన్నావు? నీకేంటి అంత పొగరికిందా? పొగరు కాదత్తయ్య, అభిమానం. మా జాన్సమ్మ ఆత్మాభిమానానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే నేను చూస్తూ ఊరికే ఉండను. నన్ను తిట్టండి, ఏం కావాలన్నా అనండి, నేను ఎదురు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను. కానీ జాన్సమ్మని ఒక్క మాట అన్నారనుకోండి, నేను మనిషినని మర్చిపోతాను. ఇప్పటి వరకు బంగారి అంటే శాంతంగా అన్నిటినీ ఓర్చుకుని వెళ్లే అమ్మాయి అనే కదా చూశారు. ఇక మీద వేరే బంగారిని చూస్తారు. తనని మీరు అస్సలు ఫేస్ చేయలేరు. జాన్సమ్మ మర్యాదకి ఇబ్బంది వస్తుందంటే నేను అత్తయ్య అని చూడను, పిన్ని బాబాయ్ అని కూడా చూడను. ఏంటి జయరాం బాబు, వెళ్ళి పాయసం చేయమంటారా? మణమ్మా, సూపర్గా చక్కెర, జీడిపప్పు, బాదం, పిస్తా అన్ని దంచుకొట్టి ఫస్ట్ క్లాస్గా ఒక పాయసం చేసేయి. అలాగే. రా బంగారి. థ్యాంక్స్ బంగారి. ఎందుకు? అన్నిటికీ ఇవాళ నువ్వు చేసింది చాలా పెద్ద విషయం. నేనింకా మిమ్మల్ని చైర్మన్ అవ్వనివ్వకుండా నేను చైర్మన్ అయినందుకు మీరు నా మీద ఫుల్ కోపంగా ఉంటారు, నాతో మీరు గొడవ పెట్టుకుంటారని అనుకుంటూ లోపలికొచ్చాను. మీరేంట్రా అంటే విచిత్రంగా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఏమండి, ఇది మీ క్యారెక్టర్కి సూటే అవ్వలేదు. అంటే ఊరికే ఇప్పటి వరకు మీరు అలానే కదా ఉన్నారు.
సార్ నన్ను పనుల నుంచి తీసేయడానికి ఎన్నిసార్లు ట్రై చేశారో కదా అందుకన్నాను. ఏంటి బంగారి ఎక్కిరిస్తున్నావా? లేదు రవి సార్, రిమైండ్ చేశాను. అలాంటి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారంటే ఆశ్చర్యంగానే కదా ఉంటుంది. నాకు నీ మీద బోల్డ్ అంత కోపం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్న కోపం ఎప్పటికీ మారదు. కానీ ఇవాళ నువ్వు జాను కోసం చేసింది చాలా పెద్ద విషయం. అక్కడ నాన్నకి నాకు ఏం చేయాలని అస్సలు అర్థం కాలేదు. ఎలా దీన్ని ఆపాలని స్ట్రక్ అయిపోయాం మేము. కానీ నువ్వు బయటికి తీసుకెళ్లి ఏదేదో మాట్లాడేసి ఎలాగోలా నచ్చజెప్పి తన డిసిషన్ని కంప్లీట్గా మార్చుకునేటట్టు చేశావు. నిజం చెప్పాలంటే నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బంగారి. నాకు మా అమ్మ మీదే కోపం వచ్చింది. ఎలా ఇలా ఆలోచిస్తుందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు బంగారి. ఒక అమ్మగా మిమ్మల్ని చైర్మన్ చేయాలనుకోవడంలో తప్పే ఉంది చెప్పండి. అలా అని మరీ ఇలానా? జానుని బాధపెట్టి అలాంటి పదవిలో కూర్చోవాలా? బంగారి చాలా చాలా థ్యాంక్స్ బంగారి. రవి సార్, జాన్సమ్మ నాకు బామ్మని. ఆవిడికి కష్టం అంటే ఎలా ఉండగలను? ఆవిడకి ఏదైనా అయితే సార్కి ఎలా నొప్పొస్తుందో నాకు కూడా అలాగే ఉంటుంది. సేమ్ బ్లడ్. యాక్చువల్లీ ప్రాబ్లమే అక్కడుంది బంగారి. ఆ నిజమే ఇప్పటి వరకు కెలుకుతూనే ఉంది బంగారి. బంగారి, నా మీద తప్పలేదని నువ్వెందుకు నిరూపించాలి? నాకు కొంచెం ఓపెన్గా చెప్పవా? నాకు లోపల అలా గిల్టీగానే ఉంది బంగారి. నేను నిన్ను నిజం చెప్పమని అంత టార్చర్ పెట్టాను, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అయినా సరే ఎలా బంగారి, ఎలా నువ్వు నాకు హెల్ప్ చేయగలిగావు? మీకు నచ్చని కుటుంబం అయినప్పటికీ మాకేదైనా ఆపద అంటే మీరు ముందే వచ్చి నిలబడుతున్నారు. అలాగే ఇది కూడా. మీరు మాకు నచ్చిన మేనమామ కొడుకు. నాకు మీ మీద లవ్ ఉంది. వాటన్నింటికీ మించి మీరు నాకు భర్త. మీకోసం ఇది నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సరే బంగారి, నీకేం కావాలి చెప్పు. అర్థం కాలా? అదే బంగారి, నీకోసం ఏదైనా చెయ్యాలనుంది. నువ్వేదైనా అడుగు, నేను చేస్తాను. చెప్పు. మిమ్మల్ని ఒక్కసారి హగ్ చేసుకోవచ్చా? హగ్గా? మీరు అనుకుంటున్నట్టు తప్పుగా ఏం కాదు. ఊరికే ఫ్రెండ్లీగా ఒకసారి. ఫ్రెండ్లీ హగ్గే కదా. అంతే అంతే, ఫ్రెండ్లీ హగ్గే ప్లీజ్. కమ్ కమ్.